అధికారం ఉందని విర్రవీగొద్దు. అధికారం చేతులు మారితే నీ ఇల్లు కూలుతుంది. ఎందుకంటే ఆ పక్కన ఉన్న నీ ఇల్లు కూడా కొయ్యలోనే ఉంది. అది కూడా సింగరేణి మిగులు భూమే. సాలెనక సాలన్నట్లు నీకు భంగపాటు తప్పదు. రామగిరి బీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక అని చెప్పి మరి ఏదైతే ఇక్కడ రామగిరి మండలంలో ప్రధానంగా ప్రతిపక్ష నాయకులు అదేవిధంగా ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి మరి ఇక్కడ అక్రమ కట్టడాల పేరుతోటి ఏదైతే సింగరేణి కొయిదా స్థలంలో ఇల్లు కట్టినరో షటర్ రూమ్లు వేసుకున్నారో అవన్నిటినీ కూడా కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా బుల్డోజర్లతోటి కూలగొట్టిన పరిస్థితి. మరోవైపు దాన్ని సమర్థించుకుంటూ అది సింగరేణి కొయిదాలో ఉన్నది, అది అక్రమంగా కట్టిందని చెప్పి స్థానిక కాంగ్రెస్ నాయకుడు మరి పేపర్లు చూయించుకుంటూ మాట్లాడిన పరిస్థితి. దానికి సంబంధించి నిన్నటి రోజున మరి రామగిరి మండల బీఆర్ఎస్ నాయకులు మరి వాళ్ళ నిన్నటి రోజున వాళ్ళు హెచ్చరిక చేసిండ్రు. అధికారం చేతులు మారితే నీ ఇల్లు కూడా కూలుతుంది. ఎందుకంటే ఆ పక్కన ఉన్న నీ ఇల్లు కూడా కొయిదలోనే ఉంది, అది కూడా సింగరేణి మిగులు భూమే. సాలెనక సాలన్నట్లు నీకు భంగపాటు తప్పదు. రోడ్డు మీద షెడ్ వేసినోని ఇంటి ముందు నిలబడి అక్రమాల గురించి మాట్లాడడం విడ్డూరం. బీసీలు బిస్కెట్లకు ఆశపడ్డని రోజులు బానిస బతుకులే. రామగిరి బీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక అని చెప్పి అధికారం ఉందని విర్రవీగడం భవిష్యత్తుకు మంచిది కాదని రామగిరి బీఆర్ఎస్ మండల నాయకులు హెచ్చరించారు. శనివారం నాగపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అధికారం ఉందని అక్రమ కట్టడాల పేరుతో ఇండ్లు కూలిస్తే అధికారం చేతులు మారగానే మీ ఇల్లు కూలుతాయని హెచ్చరించారు. ఎందుకంటే ఏదైతే సింగరేణి కొయిదలో అక్రమంగా కట్టారని ఎగురుతున్న కాంగ్రెస్ నాయకుని ఇల్లు ఆ పక్కనే అదే సింగరేణి మిగులు భూమి కొయిదాలో ఉందనే విషయాన్ని గుర్తెరగాలని హితవు పలికారు. ఒక నాయకుడు రోడ్డును ఆక్రమించి షెడ్డు వేసినోని ఇంటి ముందు నిలబడి మరో కొయిదాలో ఇల్లు కట్టినోడు అక్రమ కట్టడాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఎవరికి మతి భ్రమించి మాట్లాడుతున్నారో, ఎవరికి అధికార మదం తలకెక్కి కొట్టుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అసలు ఏం జరుగుతుందో తెలియకుండా పిలవగానే పక్కన నిల్చున్న వాళ్ళకన్నా సోయి ఉండాలని, ఇలాంటి పాప పనుల్లో భాగస్వాములు అయితే భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బీసీలు బిస్కెట్లకు ఆశపడ్డాని రోజులు బానిస బతుకులు తప్పవని, బీసీల కోసం పరితపిస్తున్న నాయకుడికి అండగా నిలవాల్సింది పోయి వెన్నుపోటు పొడవనే కాక విమర్శలు చేయడాన్ని బీసీ సమాజం క్షమించదని చెప్పి ఇక్కడ మరి నాగపల్లి మాజీ సర్పంచ్ కొండవేని ఓదలి యాదవ్, అదేవిధంగా బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గద్దల శంకర్, అదేవిధంగా సీనియర్ నాయకుడు వేగలపు శ్రీనివాసులు మరి హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అధికారం ఉన్నదని చెప్పి ప్రతిపక్ష నాయకుల మీద దౌర్జన్యాలకు పాల్పడడం, అక్రమ కేసులు పెట్టడం, ఇళ్లను కూల్చివేయడం జరిగితే మళ్ళీ అధికారం చేతులు మారితే అవే పరిస్థితులు మీకు ఎదురవుతాయని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్న పరిస్థితి. నువ్వు ఏదైతే సింగరేణి మరి కొయిదాలో అక్రమంగా ఇల్లు కట్టుకుంటున్నారని చెప్తున్న పరిస్థితి, మరి నీకు ఎవరైతే ఇల్లుకు స్థలం అమ్మినో వాళ్ళకు ఆల్రెడీ కట్టిన కట్టడాన్ని అమ్మిన విషయాన్ని నీకు మరి గుర్తెరగాలి. పక్కన నిలబడ్డోళ్ళు కూడా సోయి ఉన్నట్టుగా చూడాలి. ఏదో పిలవంగానే పక్కకు వచ్చి నిలబడడం కాదు, అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. ఎవరింటి ముందరనైతే ప్రెస్ మీట్ పెట్టిండ్రో వాళ్ళే అక్కడ మరి స్థలాన్ని ఆక్రమించుకుని అక్రమంగా గ్రామ పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకొని షెడ్డు నిర్మించిండ్రు. ఆ షెడ్డు ముందట నిలబడి ఏదైతే కొయిదల ఇల్లు కట్టిండ్రో ఆ ఇల్లు కట్టిన కొయిద సంబంధించే మరి వీళ్ళు ఆ కొయిదాకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ అది అక్రమ నిర్మాణం అని చెప్తా ఉన్నారు. మరి నువ్వు అది అక్రమ నిర్మాణం అయితే నీళ్ళు కూడా అక్రమ నిర్మాణమే కదా. ఏదైతే ఇల్లు ఉన్నదో దీనికి సంబంధించి ఇది కూడా అక్రమ నిర్మాణమే. రేపు మరి ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఇంటిని ఎందుకు కూల్చొద్దో మరి సమాధానం చెప్పాలి. ఒకవైపు కోర్టుకు వెళ్ళాలి, మరి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటాయి అని చెప్తున్నావు. మరి రేపు నువ్వు కూడా కోర్టుకే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే నీది కొయిదలనే ఉన్నది, నీది పట్టా కాదు, నీకు సింగరేణి కేటాయించలేదు. నీకెవడైతే అమ్మిండో వాళ్ళకు వాడే అమ్మిండు. మరి నీది కొయిదనే వాళ్ళది కొయిదనే. ఈరోజు మరి ఇక్కడ వెడల్పులో భాగంగా కూల్చేసిన అని చెప్పి మరి కొయిదా సంబంధం లేదంటా ఉన్నావు. మరి నీది కూల్చిన రోజు కూడా నువ్వు కోర్టుకే వెళ్ళాలి. నీది పట్టా కాదు, నీకు సింగరేణి ఇయ్యలేదు, నీది సింగరేణి మిగులు భూమే కాబట్టి మరి సాలెనక సాలన్నట్లు మరి నీకు తప్పది. ఇకపోతే కొంతమంది నాయకులు మరి పుట్టమదను విమర్శిస్తూ మతి భ్రమించింది మాట్లాడుతున్నాడు అంటున్నారు. ఇప్పుడు చెప్పు, ఎవరికి మతి భ్రమించింది? ఎవడు పిలిస్తే వాడు వచ్చి పక్కకు నిలబడి నోటికొచ్చిన మాట్లాడే కాంగ్రెస్ నాయకులారా ఇప్పుడు చెప్పుండి, ఇది కొయిదాల కట్టిన ఇల్లు, మరి దీన్ని ఎవడు కూల్ చేస్తాడో చెప్పుండి. ఇప్పటికైనా సిగ్గుండాలే. మరి అక్కడ ఏ విషయం తెలియకుండానే వచ్చి మాట్లాడి మరోవైపు కాపు సంఘం నాయకులని ఎగేసుకుంటా వచ్చింది ఒక ఇద్దరు నాయకులు. వాళ్ళు వచ్చి నీ వెనుక బీసీలే లేరు, మరి ఇంకోసారి నువ్వు బీసీ నినాదం ఎత్తుకోవద్దంటా ఉన్నారు. సిగ్గుండాలే.
మీరు వేసే కుక్క బిస్కెట్లకు ఆశపడి మరి వెంట వెళ్ళిన మియాసొంటి జోళ్ళు చేయబట్టే ఈరోజు బీసీలకు బానిస బతుకులు తప్పడం లేదు. బీసీలందరికీ రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సింది పోయి కుక్క బిస్కెట్ల కోసం తిరుగుతున్న మీరు ఈరోజు బీసీల కోసం పరితపించే ఒక నాయకుడిని వెన్నుపోటు పడిసిండ్రు. మొన్నటి ఎన్నికలు రాక ఎంబడే ఉన్నారు ఉండి మరి పక్క పార్టీకి పనిచేసిన మీరు ఆ పక్క పార్టీ అధికారంలో రాగానే వెంటనే జంప్ అయి ఈరోజు బీసీ నాయకుడిని విమర్శిస్తున్నారు. విమర్శించే ముందు కొంచెం ఆలోచన ఉండాలి మీకు. కొంచెమన్నా బీసీల కోసం నిత్యం పరితపించే నాయకునికి మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఇలాంటి వెన్నుపోట్లు ఒడిసి ఇంకా తీవ్రంగా విమర్శలు చేయడాన్ని బీసీ సమాజం మిమ్మల్ని క్షమించదనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. ఇక దీనికి కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పది. ఎవడైతే అక్రమంగా ఇల్లు కట్టిండో మరి ఒకడు షెడ్ వేసుకొని 10,000కు కిరాయికి ఇచ్చుకుంటాడు, మరొకడు ఏకంగా బిల్డింగే కట్టుకున్నాడు. ఇలాంటి వాళ్ళు అక్రమాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సమాధానం శ్రీధర్ బాబు చెప్పాలి. మరి వీళ్ళ ఏవైతే రోడ్డు మీద బతికే వాళ్ళను షటర్లు కూల్చేసినావు కదా, మరి వీళ్ళకు రేపు కూల్చిన రోజు నువ్వు ఏ విధంగా వచ్చి మరి ఇక్కడ నిలబడతావు అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. ప్రజలారా వీళ్ళ ఏదైతే దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. అక్రమంగా ఇల్లు కట్టుకున్నాడే అక్రమాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పక్కన భూములు కొంటే వాళ్ళని ఇంటికి పిలిచి దాడులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి నాయకులు ఇంకా మేము ప్రజాపాలన అంటాను, ప్రజల కోసం పాలిస్తూ ఉంటాను, మా శ్రీధర్ బాబు దేవుడు అంటాను. ఇదేనా మీ దేవుని పాలన? ఇది ఇల్లు కూల్చడమే దేవుని పాలన? కూలిస్తే మరి ఇది కూడా కూల్చు, ఇది కూడా కొయ్యాలనే ఉన్నది. నీ గనక మరి ఏదైతే కక్షలు కార్పణ్యాలు లేకుండా నిజంగా ప్రజల కోసం ప్రజల సౌకర్యాల కోసం అయితే దీన్ని కూడా కూల్చి ఇక్కడ కట్టు సులభ కాంప్లెక్స్, ఇక్కడ కట్టు ప్రజలకు అవసరమనే బస్ షెల్టర్. మరి ఇక్కడ నీ కాంగ్రెస్ నాయకుని ఇల్లు అక్రమంగా ఉన్నది, దీన్ని ఎందుకు కూల్చావు? మరి ముందట ఆటో స్టాండ్ పక్కకే మీ పెద్ద నాయకుడు మరి షెడ్ వేసుకొని 10,000 కిరాయి తీసుకుంటా ఉన్నాడు, దాన్ని కూల్చు ముందు. ఇది నీకు నిజంగా మరి నీతి నిజాయితీ కనుక ఉంటే ఈ పనులు కూడా చేపట్టాలి. లేదంటే మరి ఏదైతే అక్రమంగా కూల్చేసిరో వాళ్ళకు క్షమాపణ చెప్పి ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళీ అక్కడ షెడ్లు నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.